హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు అంట కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగే ఈరోజు లేవగానే ఒకటి అనిపించింది, దీపం పెట్టుకోవాలి అనేసి. ఎప్పుడు కూడా నేను డైలీ దీపం పెట్టుకునేదాన్ని, కొంచెం గత నెల రోజులు అలా అయిందిలేండి. అప్పటి నుంచి దీపం అయితే పెట్టుకోవట్లేదు. ఈరోజు ఎందుకో పెట్టుకోవాలి అనిపించింది. అయితే దేవుడి కోసమని ఒక ప్రసాదం కూడా చేశాను. ఇప్పటికొచ్చి నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయటం. చాలా బాగా కుదిరింది. అది ఏంటంటే అటుకులు పాయసం అయితే చేశాను. పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇల్లది నీట్గా చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీపం అయితే పెట్టుకొని ఇంకా పాయసం అయితే చేశాను. చాలా బాగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ప్రసాదం చేసి దీపం పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చొని మీతో మాట్లాడదామని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. దీపం పెట్టుకుంటే చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది. ఇంకా బిజీ అనేది ఇంకా అలాగే అయిపోతుంది. ఎప్పుడు కూడా ప్రతిరోజు దీపం అయితే పెట్టుకోవాలి. ఏంటో తెలియదు కానీ అదొక మనశ్శాంతిగా ప్రశాంతతగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాయసం ఏంటంటే అటుకుల పాయసం నేను ఎప్పుడు కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. సేమ్ మనకి పాయసం అంటే పొంగలి పరవన్నం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లో చూసి చేశాను. చాలా బాగా కుదిరింది. ఎంత బాగా కుదురుతుందని నేనైతే అనుకోలేదు. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. సూపర్, సేమ్ రైస్ లాగే ఉంది కానీ ఇది చాలా స్మూత్గా ఉంది. నేను చాలా లూజ్గా అయితే దించాను, అయినా టైట్గా అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అండి. ఓన్లీ పాలు అండ్ అటుకులు, బెల్లం, మళ్ళీ నెయ్యి వేసి చేశాను. ఇంకా వాటర్ అటువంటివి ఏవి నేను యూజ్ చేయలేదు, ఆలిక్లు వేసాను. చాలా బాగుంది. విద్యమ్మ చూసిందంటే ఇంకా హ్యాపీగా తింటుంది, ఎందుకంటే తనకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. సాయి ఏంటంటే నార్మల్గా తింటాడు, నేను కొంచెం స్వీట్ అంటే తింటానులేండి, మరి అంత కాదు. చేశాను, చాలా ఎక్కువ అయ్యింది ఇది. నేను ఒక కప్తో ఒక బౌల్తో చేశాను. ఈరోజు బాగా కుదిరింది. దీపం పెట్టుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఆ రోజు ఏదో ఒక ప్రసాదం అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందుకనేసి ఈరోజు చాలా సింపుల్గా అయిపోయింది. 15 మినిట్స్ కూడా పట్టలేదు ఈ ప్రసాదం చేయడానికి. చాలా బాగుంది. కృష్ణుడికి ఇష్టం కదా ఈ ప్రసాదం, అటుకులు. కృష్ణుడికేనా, దేవుడికి నైవేద్యంగా చాలా బాగా సూట్ అయ్యి చాలా వేగంగా అయితే ఈ ప్రసాదం అయితే అవుతుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది కూడా. అంటే వంట రాని వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఒకసారి యూట్యూబ్లో చూడండి, లేకపోతే మనం నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. నేను ప్రసాదం ఎలా చేశానని అంట అది చూసేయండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. మండే కూడా వీడియో ఇందులో లింక్ అయితే ఉంటుంది. నేను మండే ఏంటి చేశాను, ఏం కర్రీ చేశాను అంటూ ఇంకా వీడియో అయితే చూసాయండి. చాలా హ్యాపీ ఈరోజు. ఇంకొక విషయం మీద నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే అంటే మామూలుగా దండం పెట్టుకుంటాం కదా భూదేవి తల్లికి, అలాగా నాకు ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా భూదేవి తల్లికి అయితే ఫస్ట్ నేనైతే దండం పెట్టుకొని ఇంకా మనకి ఇష్టమైన దేవుడైనా ఎవరైనా సరే తలుసుకున్న తర్వాత నేను వెంటనే ఏం చేస్తాను తెలుసా, ఫోన్ చూస్తాను. అంటే ఫాలోవర్స్ ఎంతమంది, యూట్యూబ్ ఎంతమంది, అలాగే ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, మీరు చేసిన సబ్స్క్రైబర్స్ అవేగా చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక షార్ట్, అదే గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి అనేసి రోజు ఎర్లీ మార్నింగే మీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక షార్ట్లా తీసి చాలా ఎందుకో ఈరోజు అనిపించింది, ఇంకా అలా వీడియో చేద్దాము ఎర్లీ మార్నింగ్ లేవగానే అనేసి అనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను రేపటి నుంచి
అదే చేద్దాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఒక షార్ట్ అయితే పెడతాను, మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అటుకుల పాయసం ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే బెల్లం తీసుకోండి. బెల్లం బాగా తరిగింది తీసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే బెల్లం తీసుకోండి. కప్పు నేను అటుకులకి హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని బెల్లం తరిగిన బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం అందులో వేసి కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగినంత వరకు మరగబెట్టుకోండి. ఇంకా వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ అటుకుల్ని ఒక కప్ అయితే తీసుకోండి. బాగా ఫ్రై చేయాలి, అంటే క్రిస్పీగా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేయాలి. చేస్తేనే మనకి అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం అయితే కరిగిపోయిందండి. కరిగిన తర్వాత కూడా మనం ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద అయితే ఉంచాలి. అటుకులు అయితే వేపుతున్నాను కదా, కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత పక్కకైతే అటుకులు తీసుకోండి. ఇప్పుడు పాలు పెట్టుకోండి. పాలు వచ్చి నేను 3 కప్స్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు యాలకులు అండ్ పంచదార మిక్సీ చేస్తున్నాను. ఇగోండి పాలు, చిక్కటి పాలు అయితే తీసుకున్నానండి. యాలకుల పొడి కూడా మిక్సీ అయితే చేసేసాను. మనం అటుకులు వేగించుకున్నాం కదా, ఆ వేగించుకున్న అటుకుల్ని ఈ పాల్లో వేసుకొని బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు బెల్లము మరగబెట్టుకున్నాం కదా, ఆ పాకం అనేది ఈ అటుకుల్లోనే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చాలా లూజ్గా దించుకున్నా చాలా ఈజీగా టైట్గా అయిపోతుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇంకా దించేయటమేనండి. ఇగోండి ఇలా అయితే నేను దించాను, చాలా టైట్గా అయిపోయింది. ఇగోండి ఆరిన కొలిది టైట్గా అయితే అయిపోతుంది. చాలా బాగా కుదిరింది. ఇది మండే వ్లాగ్ అండి. ఫస్ట్ నేను సాంబార్ అయితే చేశాను అండ్ పాలు కూడా మరగబెట్టాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ వంకాయ ఫ్రై కూడా చేశానండి. పిల్లలు వంకాయ తిన్నాం అంటే ఇంకా ఎగ్తో పరోటాలా అయితే చేస్తున్నాను. 2 ఎగ్స్ విద్య అండ్ సాయికి. నేనైతే కొంచెం వంకాయ అయితే తింటానులేండి, ఇంకా మనకి తప్పదు కదా. ప్లెయిన్ పరోటా అయితే చేయమన్నారు, ఆనియన్స్ ఏవి వేయకుండా. ప్లెయిన్ అంటే ఎలా అంటే కారం, ఉప్పు, మసాలా అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి ప్లెయిన్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే కొంచెం ఇష్టంగా తింటారు. ఎప్పుడు కూడా ఉల్లిపాయలతో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది, బాగుందా? అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చాలా ఎక్కువ పని అయితే పెట్టేసుకున్నాను. బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేయాలి ఈరోజు. ఇంట్లో కూడా కొన్ని బ్యాగులు అయితే ఉతకాలి, పిల్లల షూస్, చాలా వర్క్ అయితే ఈరోజు ఉంది. రేపు ఆ వీడియో అయితే ఉంటుంది. మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి. మనం అన్ని వీడియోలు కూడా మిస్ అవ్వకుండా చూసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. బాయ్.